ఈ సీజన్లో పునేరి పల్టన్స్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో ఆశించినంతగా ఆడలేదు. ఈసారి ఒక స్ట్రాంగ్ స్క్వాడ్తో గ్రౌండ్ మీద అడుగు పెడుతున్నారు. లాస్ట్ సీజన్ పాయింట్ టేబుల్లో డిసప్పాయింటింగ్గా 8th ప్లేస్లో నిలిచారు. కానీ ఈసారి వాళ్ళ స్టార్టింగ్ నుంచే టైటిల్ రేస్లో నిలవాలని రిజల్యూషన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. పునేరి పల్టన్స్ బెస్ట్ స్టార్టింగ్ 7 ఎవరు, బెంచ్పై ఎలాంటి డెప్త్ ప్లేయర్స్ ఉన్నారు, ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. స్టార్టింగ్ 7 సెంటర్లో సచిన్ తన్వర్ ఉండబోతున్నాడు. ఈసారి పునేరికి లభించిన బిగ్గెస్ట్ పాజిటివ్ సచిన్ తన్వర్. లాస్ట్ సీజన్లో తమిళ్ తలైవాస్ కోసం 90 రైట్ పాయింట్ చేశాడు. కన్సిస్టెంట్ రైడర్. రైట్ కవర్లో అభినేష్ నడరాజన్ ఉండబోతున్నాడు. పునేరి కోసం ఇప్పటి వరకు అనేక మ్యాచ్ల్లో మ్యాచ్ టర్నింగ్ ట్యాకిల్ చేసి పేరు తెచ్చుకున్నాడు. స్టెబిలిటీ, డిసిప్లిన్తో రైట్ కవర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. లెఫ్ట్ కవర్లో గుర్దీప్ సాంగ్వాన్ ఉండబోతున్నాడు. డిఫెన్సివ్ సైడ్కి అగ్రెషన్ తీసుకురావడంలో గుర్దీప్ మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. మంచి కవర్ డిఫెండర్. రైట్ ఇన్లో అస్లాం ఇనామ్దార్ ఉండబోతున్నాడు. అస్లాం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ సీజన్లో నీ ఇంజురీ వల్ల కేవలం 7 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. కానీ ఆ 7 మ్యాచ్ల్లోనే 38 రైట్ పాయింట్స్. ఈసారి ఫిట్గా ఉన్నాడు. అభిమానులు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. కెప్టెన్గా కూడా స్క్వాడ్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిదే. లెఫ్ట్ ఇన్లో పంకజ్ మోహితే ఉండబోతున్నాడు. గత కొన్ని సీజన్స్లో మోహితే పునేరికి పెద్ద ఆస్తిగా మారాడు. తన యూనిక్ ఫుట్ వర్క్, యాంగిల్ రైడ్స్తో మ్యాచ్ మూమెంటం మార్చగలనని నిరూపించుకున్నాడు. రైట్ కార్నర్లో గౌరవ్ కత్రే ఉండబోతున్నాడు. లాస్ట్ సీజన్ బెస్ట్ డిఫెండర్స్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న గౌరవ్ మనకు ఆల్రెడీ I5 బీస్ట్గా గుర్తుండాలి. ఈ ప్లేయర్ ఇన్ఫామ్లో ఉండడం పూణేకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. లెఫ్ట్ కార్నర్లో మొహమ్మద్ అమాన్ ఉండబోతున్నాడు. ఇంటెన్సివ్ యంగ్ డిఫెండర్. స్టార్టింగ్ 7 ఎంత స్ట్రాంగ్గా ఉందో బెంచ్ మీద ఉన్న స్క్వాడ్ ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంది. రైడర్ బ్యాకప్గా మోహిత్ గోయత్, ఆదిత్య షిండే లాంటి ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్. డిఫెన్స్ రెయిన్ఫోర్స్మెంట్ల సీనియర్ ప్లేయర్ విశాల్ భరద్వాజ్, ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ బక్స్. టాక్టికల్ చేంజెస్ కోసం యంగ్స్టర్స్ లైక్ సంజయ్, స్టువర్ట్ సింగ్ అండ్ ఫ్యూ మోర్ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి బెంచ్ సైతం మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్తో లోడెడ్గా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో బ్యాలెన్స్ అండ్ డెప్త్ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? పునేరి పల్టన్స్ టైటిల్ కంటెండర్ అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.